లో చూస్తున్నాం. ఇటు మొన్న ఏదైతే గుంటూరులోని ఒక ఘటన చోటు చేసుకుందో ఆ ఘటనకి సంబంధించి హత్య బిర్యానీలో ఇటు నిద్ర మాత్రలు కలిపి హత్య చేసిన ఘటనకి సంబంధించిన ఘటనలో అయితే బిగ్ ట్విస్ట్ నెలకొందనే చెప్పుకోవాలి. ఇందులో దాదాపు 4 నిందితులు ఉన్నారు. అయితే వారిలో అంతకుముందు 2 పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరొక 2 కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఘటన అంతా కూడా గత 3 రోజుల క్రితం జరిగింది. సో ఇప్పుడు దీనిపై దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే పోలీస్ అధికారులు మరో 2 కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అయితే బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి ఊపిరి ఆడకుండా చేసి ఇటు భర్తను హత్య చేసింది మాధురి, అలాగే ఆమె ప్రియుడు గోపి. ఇద్దరు ప్లాన్ ప్రకారమే హత్య చేశారు. హత్య చేసిన అనంతరం కూడా ఇటు మాధురి అక్కడే కూర్చొని ఇటు భర్త మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని మరి ఆమె ఫోన్ వీడియోస్ కూడా చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఫోన్ వీడియోలు చూడడానికి గల కారణాలు ఏంటి అంటే, ఒకవైపు ఆ ఫోన్ వీడియోలు చూస్తున్న క్రమంలో ఆమెపై అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే అవి ఎవరు అలవాటు చేశారు అనేది ఒకవైపు భర్తే ఈ ఫోన్ వీడియోలు చూడడానికి కారణం అంటూ కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు అటు ప్రియుడు ఎవరైతే గోపి ఉన్నాడో ఆ ప్రియుడు ఇద్దరు కలిసి ఇలాంటి వీడియోలు చూసేవారు అంటూ కూడా మరొక వైపు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై అయితే ఇటు పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇంకా 2 నిందితులను కూడా అరెస్ట్ చేశారు. దాదాపు 4 ఇప్పుడు ప్రెజెంట్ అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్న క్రమంలో విస్తుపోయే నిజాలైతే బయటకు వచ్చాయి. ఇటు భర్తను హత్య చేసినాక మాధురి ఫోన్ వీడియోలు చూసి అనంతరం ఈ ఘటన అంతా కూడా ఈ నెల 18న రాత్రి తన స్నేహితుతో కలిసి బైక్ పై వెళ్ళింది. బైక్ పై వెళ్ళిన అనంతరం చిలువురులో లక్ష్మీ మాధురి ఇంటికి వచ్చాడు ప్రియుడు గోపి. అయితే ఇంటికి వచ్చిన క్రమంలో వాళ్ళు ఏదైతే ముందుగా భర్తను హత్య చేయాలి అన్న ప్లాన్ వేసుకున్నారో, ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇటు మెడికల్ షాప్ కి వెళ్ళి నిద్ర మాత్రలు తీసుకొచ్చి అదే బిర్యానీలోని సత్తెనపల్లిలోని ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి నిద్ర మాత్రలు తీసుకొచ్చాడు. అయితే నిర్వాహకుడు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఆ నిద్ర మాత్రలు ఇచ్చాడు. దాని తర్వాత ఆ నిద్ర మాత్రలు తీసుకుని వచ్చి ఇటు మాధురి అలాగే గోపి ఇద్దరు కూడా బిర్యానీలో కలిపాడు. గోపి తన స్నేహితుడితో మెడికల్ నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత మాధురి ఆ బిర్యానీలోని హత్య జరిగింది. సో ఈ ఘటనకి సంబంధించి తనంతట తానే నిద్రమత్తులో చనిపోయాడు, హార్ట్ అటాక్ కూడా చిత్రీకరించేందుకు ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. కానీ పోలీసులకి తెలిసిన సమాచారం ప్రకారం వారు అదుపులోకి తీసుకొని 2 విచారించిన తర్వాత ఇవన్నీ విషయాలు కూడా బయటకు వచ్చాయి. సో ప్రెసెంట్ 4 నిందితులైతే పోలీసుల అదుపులో ఉన్నారు. వీరి అరెస్ట్ కి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో అయితే మీడియా ముందుకు కూడా వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనకి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎంతకాలం నుంచి వీళ్ళు వివాహితర సంబంధం పెట్టుకున్నారు, అసలు హత్య చేసిన తర్వాత అసలు మాధురి ఫోన్ వీడియోలు ఎందుకు చూడాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఇటు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ఘటనకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మణి మనకి అందుబాటులో ఉన్నారు. మణి, మనం చూస్తున్నాం మొన్న ఏదైతే గత 3-4 రోజులు జరిగిన ఘటనకి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు అయితే బయటకు వస్తున్నాయి. అసలు పోలీసులు ఎటువంటి విచారణ చేస్తున్నారు, ఇప్పుడు మరొక 2 కూడా అరెస్ట్ చేశారు కాబట్టి వారి వద్ద నుంచి ఎటువంటి ఆధారాలను సేకరిస్తున్నారు అనుకోవచ్చు, ఎటువంటి సమాచారాన్ని వారు రాబడుతున్నారు మని? దుగ్గేర మండలం చిలువూరు గ్రామంలో జరిగినటువంటి ఉల్లిపాయల వ్యాపారి నాగరాజు హత్య కేసుకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయని చెప్పాలి. వాస్తవానికి మొదట్లో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పి భర్తను అడ్డు తొలగించాలని చెప్పి ఎవరైతే హత్య చేసినటువంటి లక్ష్మీ మాధవి భార్య ఉన్నారో ఆమె ప్రియుడు గోపితో కలిసి ఈ హత్య చేసినట్లు కూడా చెప్పారు. అయితే ఏదైతే ఈ హత్యలో మొదట్లో వీళ్ళిద్దరే ప్రధానంగా ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానించారు. అయితే విచారణ చేసిన తర్వాత మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే ఘటన జరిగిన తర్వాత లక్ష్మీ మాధురితో పాటు ప్రియుడు గోపిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసులో మరొక 2 నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఘటన జరిగిన రోజు అంటే ఈ నెల 18వ తేదీన రాత్రి 11:30 ఆ ప్రాంతంలో లక్ష్మీ మాధురి ప్రియుడు గోపి ఉన్నారు. అతను పక్కా పథకం ప్రకారమే అతన్ని అంతమొందించడానికి శివనాగరాజును అంతమొందించడానికి పక్కా పథకం ప్రకారమే 20 మత్తు టాబ్లెట్లను తీసుకొని వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒక్కటి మాత్రం రావాలన్నది మరొక తన స్నేహితులతో కలిసి బైక్ మీద ఈ నెల 18వ తేదీన చిలువూరు గ్రామానికి లక్ష్మీ మాధురి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో తనతో పాటు మరొక స్నేహితులు కూడా ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. అయితే టాబ్లెట్లు ఏదైతే ఉన్నాయో 20 మత్తు టాబ్లెట్లు కలిపినట్టు మనకి టాబ్లెట్ ను కూడా సత్తెనపల్లిలో
మెడికల్ షాప్ తనకు గోపికి అందించినట్లు కూడా మనకి తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఈ టాబ్లెట్లు ఇచ్చినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదైతే టాబ్లెట్లు ఇచ్చిన మెడికల్ షాప్ నిర్వాహకులతో పాటు ఈ గోపి ఆ రోజు హత్య జరిగిన రోజు వచ్చినటువంటి గోపి కూడా వచ్చినటువంటి తన స్నేహితులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తం నలుగురిని చదివితే లక్ష్మీమాధురితో పాటు పేడు గోపి అలాగే మెడికల్ షాప్ సంబంధించిన నిర్వాహకుడు అలాగే అతనితో పాటు వచ్చిన గోపితో పాటు ఆ రోజు వచ్చినటువంటి స్నేహితులు వీళ్ళందరూ నలుగురిని కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. వీళ్ళ వద్ద నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే జరిగిన రోజు ఏం జరిగింది, ఏ విధంగా ప్లాన్ చేశారు, ఎలా హత్య చేశారు అనే దాని మీద కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ నుంచి కీలక సమాచారాన్ని కూడా రాబడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మొదట్లో లక్ష్మీమాధురి అదేవిధంగా గోపి మాత్రమే ఉన్నారని అందరూ భావించినప్పటికీ మరో ఇద్దరు కూడా ఇందులో ఈ కేసులో భాగస్వామ్యంగా ఉన్నట్టు ఈ ఘటనలో భాగస్వామి అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే మొత్తం నలుగురు నిందితులు కూడా పోలీసులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం. దీని మీద పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అదే ఏ విధంగా ఘటన జరిగింది అంటే మొదటి నుంచి ఈ గోపికు లక్ష్మీమాధురికి పరిచయం ఎప్పటి నుంచి ఉంది, ఈ హత్యకు దారి తీయడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఆ రోజు ఏం జరిగింది అనే దాని మీద కూడా పోలీసులు వాళ్ళ వద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి అయితే నలుగురు కూడా పోలీసులు వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. చెప్తాను వాళ్ళందరికీ అరెస్ట్ చూపించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమప్పుడు కూడా ఈ ఘటనలో తవ్వే కొద్ది కూడా కీలక విషయాలన్నీ వెలుగు చూస్తున్నాయి. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎన్ని టెస్టులు వస్తాయి, ఇంకా ఎవరెవరు పాత్ర ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మొదట్లో చెప్పినట్టు లక్ష్మీమాధురే కావాలని ఇట్లా చేసిన లేదా ఈ ఘటన కారణం వేరే ఇతర ఏమైనా అంటే వాళ్ళ డాక్టర్ జీవితానికి సంబంధించిన లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి లేదా ఆస్తులు గొడవలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ కేసును అన్ని కోణాల్లో కూడా లోతైన దర్యాప్తు చేసి మరిన్ని కీలక విషయాలు రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఎవరైతే నలుగురు నిందితులు కూడా పోలీసులు అరెస్ట్ చూపించే అవకాశం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మణి. జిల్లా దుగ్గిరాలలో చోటు చేసుకున్న హత్య ఘటనకి సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని 2 రోజుల క్రితం అరెస్ట్ చేయగా ఇప్పుడు మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలను అయితే రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ హత్యకు ఎవరెవరు ప్లాన్ చేశారు, ఎందుకు ప్లాన్ చేశారు, ఈ హత్య వెనుక అసలు కారణాలు ఏంటి, వివాహితర సంబంధమే కారణమా లేదంటే ఇతర కారణాలు ఉన్నాయి, ఇప్పటికే వివాహితర సంబంధమే కారణం అన్నట్లుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అసలు హత్య చేయడానికి ముందుగా ఎటువంటి ప్లాన్ చేశారు, మరొక వైపు ఇటు మెడికల్ షాప్ నిర్వాహకుడికి సంబంధించి ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ విధంగా మత్తు టాబ్లెట్స్ ని అనేది అమ్మకం చేశారు అనే దానిపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై అయితే మరొక వైపు మాధురి హత్య చేసిన తర్వాత భర్త మృతదేహం పక్కనే ఉండి ఇటు ఫోన్ వీడియోలు చూస్తుంది కాబట్టి అసలు ఎందుకు చూడాల్సి వచ్చిందనే దానిపై కూడా లోతుగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి నలుగురు ఇందులో నిందితులుగా ఉన్నారు కాబట్టి వారి వద్ద నుంచి ఇంకా పూర్తి సమాచారాన్ని అంటే రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత ఇటు మాధురి అలాగే గోపి ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. సో వారి ఇద్దరి దగ్గర నుంచి కూడా పూర్తి వివరాలను అయితే రాబట్టారు. ఈ హత్యకు సంబంధించి అంతా తానే చేస్తున్నట్లుగా కూడా ఇటు మాధురి అయితే ఒప్పుకుంది. మరొక ముగ్గురు ఎవరైతే నిందితులు ఉన్నారో వారి వద్ద నుంచి కూడా పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు.